ఓకే ఫ్రెండ్స్, ఒక ఇంట్రడక్షన్ చూసాం. ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ఓకే అండి. క్రిప్టో అండ్ నెట్వర్కింగ్ మనం మాట్లాడాం. చాలా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. దీని మీద ట్రైనింగ్ క్లాసెస్ చాలా ఉంటాయి. అప్పుడు మనం మాట్లాడుకునే కాయిన్ పేరు ఏంటంటే కిసాన్ అండి. కిసాన్ అనే ఒక కాయిన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. మీకు ముందుగా బిట్ కాయిన్ పరిచయం చేశాను. ఓకే అండి, బిట్ కాయిన్ పరిచయం చేశాను. తర్వాత ఇప్పుడు అనేక కాయిన్స్ ఉన్నాయండి. బిట్ కాయిన్ తర్వాత నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. ఒక 30,000 కాయిన్స్ వరకు ఉన్నాయండి. మంచి చెడు ఎన్నో రకాలుగా మార్కెట్లో ముందుకు వెళ్ళలేని ఎన్నో రకాలు ఉన్నాయండి. డెడ్ అయిపోతూ ఉంటాయండి. అలాగే రకరకాల విషయాలు జరుగుతుంటాయి. వెరీ ఫేమస్ బిట్ కాయిన్, ఎథీరియం, బిఎన్బి, సొలోనా. ఓకే అండి, అలాంటి ఎన్నో కాయిన్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు కూడా. అయితే ఇప్పుడు మనం మాట్లాడబోతుంది ఏంటంటే కిసాన్ ప్రాజెక్ట్, కిసాన్ కాయిన్ గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఈ కిసాన్ కాయిన్ ఏంటంటే రైతు అండి. ఓకే, ఫార్మర్. తెలుగులో మాట్లాడుతున్నాం కదా, తెలుగులో రాస్తున్నాను. రైతు అనే పేరులో దీన్ని తీసుకురావడం జరిగింది. రైతుకి ఒక వెల్ఫేర్ ఇవ్వాలి ఈ కాయిన్ ద్వారా. బిట్ కాయిన్ పర్పస్ ఏంటంటే ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితిని మార్చడం. కిసాన్ కాయిన్ ఎయిమ్ పర్పస్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ చాలా పెద్దది, అది లేకపోతే ఏదీ లేదు. అప్పుడు అగ్రికల్చర్ చేస్తున్న రైతు బాగలేడు, అతను సొంతగా పంట పండించుకొని ఒక మంచి రేట్లో అమ్ముకోలేకపోతున్నాడు. మీడియేటర్స్ డెవలప్ అవుతున్నారు. స్ట్రైట్గా రైతుకి మనం సపోర్ట్ అయితే కిసాన్ కాయిన్ ద్వారా, ప్రాజెక్ట్ ద్వారా. సో రైతు పండించుకునే పంట నేరుగా అమ్ముకొని మంచి బెనిఫిట్స్లోకి వస్తాడు. రైతు పిల్లలు కూడా అగ్రికల్చర్ చేస్తారు. ఇక అనేక మంది అగ్రికల్చర్ వైపు చూస్తారు. బట్ చాలా నెగ్లెక్ట్ అవుతున్న సెక్టర్ మన ఇండియాలో అగ్రికల్చర్ అండి. చాలా పెద్ద సెక్టర్, ప్రజలందరికీ సంబంధించింది. అది లేకపోతే ఎవరు బతకలేం. ఆ సెక్టర్ నెగ్లెక్ట్ అవుతుంది కాబట్టి రైతుకి సపోర్ట్ చేయాలి అనే ఒక పెద్ద మంచి ఉద్దేశంతో వచ్చిన కాయిన్ అండి కిసాన్. ఇండియన్ క్రియేట్ చేశారు సతీష్ సెంగ్వాన్ అండి. సతీష్ సెంగ్వాన్. ఓకే అండి, సతీష్ సెంగ్వాన్ అనే ఒక వ్యక్తి ఇండియన్. సో ఆయన ఈ కిసాన్ కాయిన్ని 2020లోనండి, 2020లో దీన్ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇప్పుడు ఇది 6వ సంవత్సరం. ఏమండి, 6th ఇయర్. ఈ 6 years ఒక మంచి ట్రాక్లో ఉంది. 7 పైసాతోటండి, పైసా. ఓకే అండి, 7 పైసాతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 7 రూపీస్ను కూడా ఇది టచ్ అయింది. ఇప్పుడు మార్కెట్ అప్ అండ్ డౌన్స్లో ఉంది కదా, ఎప్పుడు అలా ఉంటుంది. దాని ప్రకారంగా ఇప్పుడు కిసాన్ కాయిన్ రన్ అవుతుంది. వెరీ గుడ్ ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ ఉండడానికి అవకాశం ఉన్న కాయిన్. ఎందుకు చెప్తున్నాను అంటే దీని సప్లై అండి. దీని సప్లై చాలా చాలా ముఖ్యం ఫ్రెండ్స్. చాలా కాయిన్స్కి వచ్చి మిలియన్స్ అండ్ బిలియన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మిలియన్ అండ్ బిలియన్స్. సో అవి గ్రోత్లో ఉండవండి, గ్రోత్లో ఉండవు, ఏదో పడి ఉంటాయి అలాగా. బిట్ కాయిన్ చూసారంటే 2,10,00,000 అండి. సో ఈరోజు ప్రపంచాన్ని శాసించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. తక్కువ సప్లై అండి. దీన్ని మ్యాక్సిమైజ్ చేశారండి, ఇంతకు పైన పెరగదు. డిప్లాయ్ చేశారండి, డిప్లాయ్. ఓకే ఫ్రెండ్స్, డిప్లాయ్ చేశారండి. సో ఇది చాలా ముఖ్యం. ఆ సప్లై అనేది చాలా ఎఫెక్ట్ అవుతుందండి. ఆ ప్రాసెస్లో కిసాన్ కాయిన్ దగ్గరికి వస్తే ఏంటి స్పెషలైజేషన్? అగ్రికల్చర్. ఓకే, ఇందాక చెప్పాను రైతుకి సపోర్ట్ చేయాలండి. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో అగ్రికల్చర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ చేయగలిగితే రైతు సొంతగా అతని పంట అతను డైరెక్ట్గా అమ్ముకుంటారు, బెనిఫిట్ వస్తుంది. అట్లనే ఈ కిసాన్ కాయిన్ ప్రాజెక్ట్స్ ద్వారా మైక్రో ఫైనాన్స్ అందజేయగలిగితే ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫార్మర్స్కి అనేది ఒక రెవల్యూషన్ అండి. ఈ రెవల్యూషన్ స్టార్ట్ అయింది 6 సంవత్సరాలుగా, 6వ సంవత్సరంగా ఇది రన్ అవుతుంది. 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అయితే స్పెషలైజేషన్ ఏంటి అంటే ఇది గ్రోత్ అవ్వడానికి, మార్కెట్లో నిలబడడానికి లైక్ బిట్ కాయిన్ అండి. దీని సప్లై ఎంతంటే 6,30,00,000 మాత్రమేనండి. 6,30,00,000. మీరు కాయిన్ మార్కెట్ క్యాప్లో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రాస్తున్నాను. ఓకే, కాయిన్ మార్కెట్ క్యాప్లో మీరు దీని సప్లై గురించి, అదర్ యాక్టివిటీస్ గురించి కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఈ ప్రాసెస్లో ప్రస్తుతం అవైలబుల్ సప్లై
అవైలబుల్ సప్లై వచ్చి 2,13,60,000 అండి. ఓకే అండి, ఇది సప్లై అంటే 2,14,00,000 అనుకోండి. రిమైనింగ్ సప్లై లాక్లో ఉందండి. ఓకేనా, అది అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక 8 years అవుతుంది. ప్రజెంట్ సప్లై 2,13,60,000 అంటే 2,14,00,000 అండి. ఓకేనా, ఇది ప్రాసెస్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇది చాలా ఇంపాక్ట్ అండి. ఇంకొకటి ఏంటి, ఎట్లా బిట్ కాయిన్ మ్యాక్సిమంగా డిప్లాయ్ అయ్యిందో, మ్యాక్సిమైజ్ చేశారో, ఇది కూడా డిప్లాయిడ్, ఐ మీన్ మ్యాక్సిమైజ్డ్, ఇంతకన్నా పెరగదు ఫ్రెండ్స్. అయితే ఇంకా బ్యూటీ ఏంటంటే, ఇంకొక గొప్ప బ్యూటీ ఏంటంటే, చాలా మంది చేయలేని ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎవ్రీ ట్రాన్సాక్షన్, ఓకే అండి, ఎవ్రీ ట్రాన్సాక్షన్లో ఈ కిసాన్ కాయిన్ బయట మార్కెట్లో ట్రాన్సాక్షన్ జరుగుతుండేటప్పుడు ఎవ్రీ ట్రాన్సాక్షన్లో 1% బర్నింగ్ మెకానిజం నడుస్తుందండి. ఓకే అండి, బర్నింగ్ మెకానిజం నడుస్తుంది. బర్నింగ్ అంటే అర్థం ఏంటంటే, సప్లైలో నుంచి కొంత పర్సెంట్ ఎప్పుడు ట్రాన్సాక్షన్స్ మూలంగా తగ్గుతుంటుంది ఫ్రెండ్స్, తగ్గుతుంటుంది. తగ్గడం వల్ల ఏం జరుగుతుందంటే, ఉండేదే లో సప్లై, ఇంకా బర్నింగ్ జరగడం వల్ల ఇంకా సప్లై తగ్గుతూ ఉంటుంది. అప్పుడు ఒక మంచి రేటు, డిమాండ్ ఎప్పుడు మార్కెట్లో ఉంటుందండి. సో డిమాండ్ అండ్ సప్లై పాలసీ మన ఇండియన్ రూపీస్ కానీ ప్రపంచ దేశాల కరెన్సీ ఏదైనా కూడా డిమాండ్ సప్లై పాలసీలోనే రన్ అవుతుంటుందండి. అదే ప్రాసెస్లో బర్నింగ్ అనేది చాలా బ్యూటీ అయిన ఒక విషయం. ఇది ఈ 1% బర్నింగ్ అనేది లైవ్లో జరుగుతుందండి. ఏదో ఒక 3 నెలలకి 6 నెలలకి కాదు, ఎవ్రీ ట్రాన్సాక్షన్లో 1% బర్నింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పటికీ నియర్లీ 40 లక్షలు అండి, 40 lakhs కాయిన్స్ బర్నింగ్ అయిపోయిందండి. ఓకేనా, అప్పుడు ఎంత సప్లై ఉంటుందండి, 580, 590 కూడా కాదు, 580కి రావడం జరిగింది. మీరు కాయిన్ మార్కెట్ క్యాప్లో చూసుకోవచ్చు. ఇది ఒక మంచి గ్రోత్ ఉండడానికి, సస్టైన్ అవ్వడానికి, అట్లనే మార్కెట్లో పెద్ద లెవెల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న ఒక బ్యూటీ అండి, ఒక బ్యూటీ. ఓకేనా, సో చాలా స్టాండర్డ్స్, లేటెస్ట్ టెక్నాలజీ ఈ కాయిన్ యూజ్ చేస్తున్నారు. సతీష్ సంగవాన్ గారు ఓన్ ఎక్స్చేంజ్లో కూడా ఉన్నారండి, ఓన్ ఎక్స్చేంజ్. ఈ సంవత్సరమే తీసుకొచ్చారండి, జనవరి మాసంలో. దీని పేరు ఏంటంటే క్రిప్టో బ్యాంక్ అండి. ఎక్స్చేంజ్ అంటే బ్యాంక్సే కదా, డిజిటల్ బ్యాంక్స్ అండి, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన డిజిటల్ బ్యాంక్స్. సో వీళ్ళ సొంతగా కూడా ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అండ్ సో ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ పరంగానే క్రిప్టో కరెన్సీ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే వీళ్ళు అప్లై చేయడం జరిగిందండి. ఓకే అండి, సో లీగల్గా తీసుకొచ్చిన ఒక ఎక్స్చేంజ్ రన్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా ఇంకా అప్డేట్స్ చాలా బాగా వస్తున్నాయి. ఈ ప్రాసెస్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే, కిసాన్ కాయిన్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఎక్కడా లేని విషయాలు చెప్తున్నాను. ఈ కాయిన్లో అతి అరుదుగా కనిపించే ఒక మెకానిజం, బర్నింగ్ మెకానిజం. అందుకేనండి ఈ కాయిన్ గురించి మనం గ్రేట్గా చెప్పుకోవచ్చు. సప్లై ఎంత, వెరీ లో అండి, 6.30, చాలా తక్కువ. బర్నింగ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్లో 1% అయిపోతుంది.